పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. కొత్త రూల్స్ అయితే వచ్చాయి. చాలా వరకు కొన్ని మారిపోతున్నాయి. అవి ఎవరికి మారుతున్నాయి, ఏంటి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మిగిలిన వారికి కూడా ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఎన్పిఎస్ రూల్స్ అయితే కనుక మారిపోయాయి. సో ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్కి సంబంధించి రూల్స్ అయితే మారాయి. ఏం మారాయి ఏంటి ఒకసారి అయితే తెలుసుకుందాము. జాతీయ పింఛన్ వ్యవస్థ ఎన్పిఎస్ నిబంధనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఈ సవరణలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. యాన్యుటీల పరిమితిని 20% కుదించడం, 85 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా ఎన్పిఎస్లో కొనసాగేందుకు అనుమతించడం, కనీసం 6 ఏళ్ల పాటు సిస్టమిక్ యూనిట్ రిడమ్షన్ను అనుమతించడం ప్రధాన మార్పులు. మొత్తం మీద ఎన్పిఎస్లో 10 ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. అవి ఏంటి అని చూస్తే, మొదటిది 85 ఏళ్ల వరకు కొనసాగడం. ఇప్పటి వరకు ఎన్పిఎస్ చందాదారులను 75 ఏళ్ల గరిష్ట వయసుకు మాత్రమే అప్పటి వరకు ఈ పథకంలో కొనసాగించేందుకు అనుమతించేవారు. ఇప్పుడు ఈ వయో పరిమితిని 85 ఏళ్లకు పెంచారు. ఈ వయసు తర్వాత తమ ఖాతాలో జమ అయిన మొత్తాన్ని ఒకేసారి అయినా తీసుకోవచ్చు, లేదా దశల వారీగా వెనక్కి తీసుకోవచ్చు. ఇక ప్రభుత్వేతర ఉద్యోగులిద్దరికీ కూడా ఇదైతే వర్తిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక స్థిరత్వం ఉన్న ఎన్పిఎస్ చందాదారులకు ఇది బాగా ఉపయోగపడనుందని చెప్తున్నారు. ఇక అలాగే యాన్యుటీల కొనుగోలు. ఇంతకుముందు ప్రభుత్వేతర ఉద్యోగులు ఎవరైనా రిటైర్మెంట్ తర్వాత లేదా ఇతర ప్రత్యేక సందర్భాల్లో తమ ఖాతాలో జమ అయిన మొత్తం 5 లక్షలు కనుక మించి ఉంటే అందులో 40% యాన్యుటీల కొనుగోలుకు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు దాన్ని 20%కి కుదించేశారు. ఇక కొత్త నిబంధనల ప్రకారం కొన్ని కేసుల్లో చందాదారులు 100% మొత్తాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. రిటైర్మెంట్ నాటికి ఎన్పిఎస్ ఖాతాలో పోగైన మొత్తం 8 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉన్న కేసుల్లో మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ఇక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులైతే తమ ఖాతాలోని మొత్తంలో కనీసం 40%తో, ప్రైవేట్ ఉద్యోగులైతే తమ ఖాతాలోని మొత్తంలోని 20% కనీస ఈ మొత్తంతో యాన్యుటీల కొనుగోలు అయితే చేసే ఆప్షన్ కనిపించారు. అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే 40%తో యాన్యుటీలు కొనుగోలు చేయాలి. ప్రైవేట్ ఉద్యోగులు అయితే 20% కనీస అమౌంట్ తోటి యాన్యుటీలు అయితే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కొంతమందికి డౌట్ అయితే రావచ్చు, యాన్యుటీ కొనుగోలు అంటే ఏంటి అని చెప్పేసి. అంటే 40% డబ్బులతో యాన్యుటీ కొనుగోలు చేయాలి, 20% డబ్బులతో కొనుగోలు చేయాలంటే అసలు యాన్యుటీలు అంటే ఏంటి? కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది, కొంతమంది డౌట్ ఉండొచ్చు. యాన్యుటీలు అంటే కనుక మీరు ఏదైనా బీమా కంపెనీతో ఒప్పందం అయితే చేసుకోవాల్సి, అంటే ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బీమా ప్లాన్ అయితే తీసుకోవాలి. వాళ్ళు అంటే ప్రభుత్వం ఆమోదించిన కొన్ని కంపెనీలతో అయితే కనుక మీరు జీవితాంతం ఆదాయం వచ్చేలాగా, అలాగే సెక్యూర్ ఉండేలాగా ఒక ప్లాన్ ఏదైనా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు అయితే 40%తో ఒక యాన్యుటీ ప్లాన్ తీసుకోవాలి బీమా కంపెనీలతో. ప్రైవేట్ వాళ్ళు అయితే కనుక ఒక 20% జీవితాంతం కూడా మీరు ఉన్నంతకాలం సెక్యూరిటీ ఉండేలాగా ఇది ఖచ్చితంగా కొనుగోలు చేయాలని అయితే చెప్తున్నారు. ఇక దీన్నే యాన్యుటీ కొనుగోలు అంటారు. ఇక మరిన్ని విత్డ్రాయల్స్. ఎన్పిఎస్ చందాదారులు ఇక రిటైర్ అయ్యేలోపు 60 ఏళ్ల లోపు లేదా సూపర్ యాన్యుయేషన్ లోపు 4 విడతల వరకు తమ ఎన్పిఎస్ ఖాతా నుంచి సొమ్ము వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకోసం ఒక విత్డ్రాయల్కి మరో విత్డ్రాయల్కి మధ్య కనీసం 4 ఏళ్ల వ్యవధి ఉండాలి. ఇంతకుముందు ఇది 3 ఏళ్లుగా ఉండేది. అంటే మీరు రిటైర్ అయ్యేలోపు మీ డబ్బుల్ని 4 సార్లుగా మొత్తం మీద అయితే వెనక్కి తీసుకోవచ్చు. అది ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే కనీసం 4 ఏళ్ల తర్వాత మళ్ళీ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక పదవి విరమణ లేదా 60 ఏళ్ల తర్వాత కూడా కొంతమంది ఎన్పిఎస్లో చందాదారులుగా కొనసాగుతారు. వీరు కూడా 3 ఏళ్లకు ఒకసారి తమ చందా మొత్తం నుంచి 25% వెనక్కి తీసుకోవచ్చు. ఇక ఎన్పిఎస్ చందాదారులు ఎవరైనా భారత పౌరసత్వం వదులుకుంటే, అంటే ఎవరైనా కొంచెం విదేశాలకు వెళ్ళిపోయి ఇక్కడ పౌరసత్వం వదులుకుంటే ఆ వ్యక్తి ఎన్పిఎస్ ఖాతాను క్లోజ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు ఖాతాలో జమ అయిన మొత్తాన్ని వారికి ఒకేసారి చెల్లించడం జరుగుతుంది. ఇక ఎవరైనా కనిపించకుండా పోయినా లేదా చనిపోయారని భావించే వ్యక్తుల విషయంలో ఇలాంటి వ్యక్తుల నామినీలు లేదా చట్టబద్ధ వారసులకు అప్పటి వరకు జమైన మొత్తంలో 20% ఒకేసారి తాత్కాలిక ఊరటగా చెల్లిస్తారు. మిగతా మొత్తాన్ని చట్టపరంగా అన్ని క్లియర్ అయిన తర్వాత వాళ్ళ వారసులను నిర్ధారించుకున్న తర్వాత అయితే చెల్లించడం జరుగుతుంది. ఇక ప్రతి ఎన్పిఎస్ ఖాతాకు శాశ్వత రిటైర్మెంట్ ఖాతా పిఆర్ఏ పేరుతో ఒక నెంబర్ అయితే ఇస్తారు. దీంతో ఖాతాదారుడి వివరాల గుర్తింపు తేలికవుతుంది. ఇక ఎన్పిఎస్ ఖాతాలో రిటైర్ అయ్యే నాటికి 8 లక్షలు పైన లేదా 12 లక్షల వరకు జమ అయిన వారికి విత్డ్రాయల్స్ కోసం కొత్త స్లాబులు ప్రవేశపెట్టారు. ఆ స్లాబుల ప్రకారం చూస్తే ఆప్షన్ 1 ఏంటంటే ఒకేసారి 6 లక్షల వరకు వెనక్కి తీసుకుని మిగతా మొత్తాన్ని ఎస్యూఆర్ రూపంలో 6 ఏళ్లలో వెనక్కి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ 2, ఒకేసారి 6 లక్షల వరకు వెనక్కి తీసుకొని మిగతా మొత్తంతో యాన్యుటీలు కొనుగోలు చేస్తారు, అంటే బీమా ప్లాన్లు కొనుగోలు చేసుకోవడం. ఆప్షన్ 3, రిటైర్మెంట్ ఖాతాలో
మొత్తం 60% వరకు ఒకేసారి పన్నుల బారిన పడకుండా వెనక్కి తీసుకొని మిగతా మొత్తంతో యాన్యుటీలు కొనుగోలు చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వేతర ఉద్యోగులు మొదటి 2 ఎగ్జిట్ ఆప్షన్లు ఉపయోగించుకోవచ్చు. 3 ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం మీరు 20% కార్పస్తో యాన్యుటీలు కొని మిగతా 80% ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. ఇక అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎన్పిఎస్ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కొత్తగా సిస్టమిక్ యూనిట్ రిడమ్షన్ ఆప్షన్ అయితే ప్రవేశపెట్టారు. ఇది ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ అమలు చేస్తున్న సిస్టమిక్ విత్డ్రాయల్ ప్లాన్స్ అంటే ఎస్డబ్ల్యూ లాంటిది. అయితే ఈ ఆప్షన్ రిటైర్ అయ్యేనాటికి తమ ఖాతాలో 8 లక్షలు లేదా 12 లక్షల లోపు ఉన్న ఎన్పిఎస్ చందాదారులకు మాత్రం వర్తిస్తుంది. ఇలాంటి చందాదారులు ఒకేసారి 6 లక్షల వరకు వెనక్కి తీసుకోవచ్చు. మిగతా మొత్తాన్ని ఎస్యూఆర్ ఖాతాకు మళ్లించి 6 ఏళ్లలో వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ యాక్సిస్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్యాసివ్ ఫండ్ ప్రారంభించింది. ఇది బంగారం, వెండి ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టే ఓపెన్ ఎండెడ్ ఎఫ్డి పథకం. దేశీయంగా ఉన్న వెండి బంగారం ధరలు ఈ ఫండ్కు బెంచ్ మార్క్గా ఉన్నాయి. ఈ ఫండ్ కనీసం పెట్టుబడి ₹100. ముగింపు తేదీ ఈ నెల 22. ఇక అలాగే ఐసిఐసిఐ కంపెనీకి సంబంధించి కూడా ఒక ఫండ్ ప్లాన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది.